దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపుదిద్ది, దానికి దిశ అని పేరు పెట్టి, దిశ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేసి, దిశ యాప్‌లు ఏర్పాటు చేసి, దిశ పోలీస్ స్టేషన్‌లోకి ప్రత్యేకమైన స్టాఫ్‌ని రిక్రూట్‌మెంట్ చేసి 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండేటట్లు వాళ్ళకి జీతాలు పెంచి, ఎంత మహిళల కోసం ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించినటువంటి విషయం ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా ఒక్కసారైనా ఆయన ఒక చట్టాన్ని రూపుదిద్దగలిగాడా అని చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను. మీ అంతట మీరు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని గానివ్వండి, దిశ చట్టం లాంటి చట్టాన్ని గానివ్వండి, రూపుదిద్దగలిగారా అని అడుగుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన పెట్టిన పథకాలను తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలను తీసేస్తున్నారు. పథకాలను తీయడం ఎంతసేపండి? ఈజీనే. కానీ ప్రవేశపెట్టడం అనేది మీకు వచ్చా అని అడుగుతా ఉన్నాను. మహిళలకి ఎంత దారుణం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని అడుగుతా ఉన్నాను. 18 పోలీస్ స్టేషన్‌ని, దిశ పోలీస్ స్టేషన్‌ని ఎట్ ఎ టైమ్ కట్టి దాన్ని ఓపెనింగ్ చేసినటువంటి విషయం మీకు తెలీదా అని అడుగుతా ఉన్నాను. 21 రోజులోనే ఏదైనా సరే మహిళలకు అన్యాయం జరిగితే స్పీడ్‌గా దాని మీద ఎంక్వైరీ వేసి, స్పీడ్‌గా దాన్ని ముందుకు తీసుకెళ్ళి 21 రోజుల్లో ఆ కేసుని తేల్చి దానికి శిక్ష పడేటటువంటి విషయాలు మీకు తెలీదా అని అడుగుతా ఉన్నాను. మహిళల కోసం, మహిళల భద్రత కోసం ఇంత ప్రతిష్టాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసేయాలని చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఆ చట్టాన్ని రద్దు చేయడం అనేది మీ విచక్షణకే వదిలేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఎంత అన్యాయం చేస్తున్నారో ఈ ఒక్క విషయం ద్వారా ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి చట్టాల్ని, ఎక్కడా లేనటువంటి పథకాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే వాటికి పేర్లు మార్చుకొని మీరు పరిపాలిస్తూ ఇంకా ఆయనకి ఎక్కడైతే మంచి పేరు వచ్చేస్తది అని ఆయన పెట్టినటువంటి చట్టాలను ఉండకూడదని ఆ చట్టాన్ని తీసేసినటువంటి మీకు మహిళలందరూ కూడా అతి త్వరలో బుద్ధి చెప్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ విషయాన్ని ప్రకటించడానికి హోంమంత్రి గారికి మనసు ఎలా వచ్చింది? హోంమంత్రి గారికి కూడా నిస్సిగ్గుగా లేదా? మనస్సాక్షిని అడగండి మీరొకసారి. ఆ చట్టం ఎంత పని చేసింది? ఆ చట్టం వల్ల ఎన్ని ఉపయోగాలు ప్రజలకు వచ్చాయి? ఎంతమంది ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోగలిగారు? ఎంతమంది ధైర్యంగా ముందుకు సాగగలిగారు మహిళలు? విషయాలన్నీ ఒకసారి మీరు తెలుసుకుంటే బాగుంటది. రాజకీయాలు చేయండి గానీ, మంచిని అసలు లేకుండా చేసేస్తాము. అసలు మంచి పథకాలను తీసేస్తాము. మంచి చట్టాలను నిర్వీర్యం చేసేస్తామంటే ప్రజలందరూ చూస్తూ, గమనిస్తూ ఉన్నారు. కొంచెం కాకపోతే కొంచెమైనా చిత్తశుద్ధితో పనిచేయమని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, లోకేష్ డిప్యూటీ సీఎంలందరూ కూడా మనస్సాక్షిని ప్రశ్నించుకోమని అడుగుతా ఉన్నాను.